శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ప్రస్తుతం రాశి అందే సంచరిస్తున్నటువంటి గురువు వక్రగమనంలో ఉండడం, అలాగే సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలో వక్రగమనం పొందడం జాతకుడికి తనలో ఉన్నటువంటి సామర్థ్యం విశేషంగా పెంచుకొని ఎటువంటి గొప్ప విషయాన్నైనా సాధించే విధంగా ధైర్య సాహసాలతో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క ఈ ప్రయత్నంలో మీ యొక్క అన్నదమ్ములు కానీ రక్త సంబంధీకులు కానీ మీకు సహకరించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఎవరైనా క్రీడారంగంలో పోటీ కొరకు ప్రయత్నం చేస్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా వారి యొక్క విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. బట్ ఏదైనా పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ తప్పకుండా సక్సెస్ఫుల్గా మీకు ముందుకు వెళ్ళే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. అయితే మీరు ఒక యాంగిల్లో ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే గతంలో మీరు ఎప్పుడో ప్రయత్నం చేసి ఆగిపోయినటువంటి ఉద్యోగం కానీ ఇంటర్వ్యూ కానీ తిరిగి మిమ్మల్ని ఆహ్వానించి కొత్తగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైనా వృత్తిపరమైన మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి 100% ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఏమైందంటే దశమ స్థానంలో శని భగవానుడు, తృతీయ స్థానంలో కుజుడు, ఈ రెండు గ్రహాలకి షష్టాష్టకాలు రావడం జరిగిందన్నమాట. అంటే వృత్తికారకుడు వ్యయాధిపతి మధ్యన వచ్చినటువంటి షష్టాష్టక స్థితి జాతకుడు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మారే అవకాశం ఉంది. చేస్తున్న ఉద్యోగం సడన్గా మారవలసి రావడం కానీ ఏదో కారణం వల్ల వదిలివేసి రావడం కానీ జరగవచ్చు. సో ఇప్పుడు ఆ ప్రయత్నం ముందుగా మీరు ఏదైనా కొద్దిగా అటువంటి సూచనలు ఏమైనా కనబడితే ముందుగానే మీరు కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసి మారిపోవడం అన్నది మంచిది. లేదంటే కొంతకాలం పాటు అంటే సుమారుగా కుజుడు ఇదే రాశిలో ఇంచుమించుగా ఒక 81 రోజులు వక్రగమనంలో సంచరించడం జరుగుతుంది. ఒక 3 నెలల పాటు ఓపు వరిస్తే తర్వాత మళ్ళా పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉంది. బట్ అది మీ యొక్క నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి విషయంలోనూ మీరు పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు సప్తమాధిపతి వక్రించి ఉండడం వలన ఏదో విధంగా మీరు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు, విదేశ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడే అవకాశం ఉంది. కొన్ని ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోవలసి వస్తుంది. అలాగే వివాహ జీవితంలో మరి భార్యాభర్తల మధ్య ఏదో ఒక చిన్న అవగాహన లోపం కానీ ఆర్థికపరమైన సమస్యల వల్ల విభేదాలు, చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విషయంలో కొంత సహనంతో ఓర్పుతో వహించడం మంచిది. మరి ముఖ్యంగా మరి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం చాలా వరకు ఇతరుల యొక్క సలహాలు వినడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా మీకు ఏదైనా సలహా ఇచ్చే ముందు అది ఎంతవరకు అది నిజాయితీగా ఉంది, ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇతరుల సలహాలు గుడ్డిగా నమ్మడం వల్ల ఖచ్చితంగా విలువైనటువంటి మీ యొక్క స్నేహాన్ని కానీ బంధాన్ని కానీ విలువైన మీ సమయాన్ని, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా సరే రాంగ్ సలహాలు వినకుండా వ్యవహరించండి. అలాగే చాలా వరకు ఈ యూట్యూబ్లోను, ఇంటర్నెట్లోను, ఫేస్బుక్లో చూసిన విషయాలు కూడా పెద్దగా నమ్మకుండా ఉంటేనే మంచిది. అలాగే పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల స్పెక్యులేషను, జోదం, పేకాట వంటి వాటిలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో మీకు అత్యంత ఆత్మీయటువంటి మీ యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ ఏదో కారణం వల్ల మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు మరి ఏదైనా వ్యసనాల జోలికి కానీ ఇతర విషయాలకి జోలికి వెళ్లకుండా సొంత విషయాలు జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. అయితే ఇంతవరకు బాగుంది. సప్తమ స్థానంలో బుధగ్రహ సంచారం, ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తమ స్థాన సంచారం వల్ల మీరు ధన విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ సమయంలో మీకు ఇష్టమైన వారితో కానీ మీ అన్నదమ్ములతో కానీ మీ యొక్క మేనమామలు, బంధువులతో అనుకోకుండా కొన్ని విభేదాలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. చిన్న విషయాలు పెద్దవిగా మారి కొంత అపోహలకి, అనర్థాలకి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా వృషభ రాశి వారికి రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి ఏ విషయంలోనూ తొందరపడకుండా రాజీ మార్గంలో వెళ్ళడం వల్ల నిజాయితీగా మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలు ఎదుటివాడు ఎంత శత్రువు మీ మీద దుష్ప్రచారం చేసినా
అప్రతిష్ట పాలు చేద్దామని ప్రయత్నం చేసినా 100కి 100 పాలు దాని నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా నిదానంగా వ్యవహరిస్తే అన్ని సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మరి భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం జాతకుడు విదేశ ప్రయాణాలకు కానీ విందు వినోద విహారయాత్రలకి అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. స్నేహితులతో కలిసి చక్కని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. జాతకులు ఏ రాశి వారైనా వారి యొక్క గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి, గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడడానికి ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమాలు, ఏదో ఒక పుణ్య రోజులు రావడం జరుగుతూ ఉంటుంది. అవి ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే జాతకుడు జాతక దోషాల నుంచి బయటపడమే కాక గ్రహాల యొక్క అనుకూలత కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మార్గశిర మాసం. మనకి ఈ మార్గశిర మాసంలో వైష్ణవ దేవాలయాలు, విష్ణుమూర్తి దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దర్శించడం వల్ల జాతకుడు ఎక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులకి ఈ మాసంలో మీరు ఏదైనా ఒక వైష్ణవ దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విధి విధానంగా అర్చన చేయించుకోవడం కానీ, ఎక్కువగా స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు మాల ఇవ్వడం కానీ, తులసి దళాలతో పూజించడం కానీ చేయడం వల్ల జాతకుడికి అంటే మరి విష్ణు భగవానుడు తలుచుకుంటే అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలడు. అలాగే జాతకం దోషాలతో సంబంధం లేకుండా ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కనీసం ఒక గురువారం కానీ, ఒక శనివారం కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల జాతకుడు తన దోషాల నుంచి బయటపడతాడు. అయితే ఈ వారంలో మనకి ఈ 18వ తారీఖున అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకష్టార చతుర్థి రావడం జరుగుతుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది కాబట్టి అంటే ఏదైనా ఒక దేవుడు కానీ, ఒక దైవం కానీ, ఒక వరం కానీ, ఒక దేవత కానీ, నవగ్రహాలు కానీ జాతకుడికి అనుకూలంగా ఇవ్వాలన్నా, ఒక వరాన్ని ఇవ్వాలన్నా కూడా విఘ్నేశ్వరుడు యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. విఘ్నేశ్వరుడికి అనుమతి లేకుండా ఎవరు ఏ దేవత కూడా జాతకుడిని అనుగ్రహించలేదు. అలాగే జాతకుడు కూడా ఫలితాన్ని పొందలేకపోతుంటాడు. అందుకని భగవంతుడు ఇచ్చినవి మనకు పొందాలంటే కంపల్సరీగా విఘ్నేశ్వర ఆరాధన తప్పనిసరి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సంకష్టాల చతుర్థి రోజు మరి విధి విధానంగా వినాయకుడిని గరికతో అర్చించడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, అంటే సాధారణంగా ఉదయం పూట చాలా దేవాలయాల్లో హోమం చేస్తూ ఉంటారు. ఈవినింగ్ మరి సాయంకాలంలో అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం చూడడం వల్ల కూడా దోష పరిహారం అవుతుంది. కాబట్టి చేయలేని వారు అభిషేకాన్ని వీక్షించడం, అది కుదరని వారు ఇంట్లో గణపతి ఫోటో ముందు గరికతో కనీసం అష్టోత్తరంతో పూజ చేసుకున్న శీఘ్రంగా చిన్నగా పూజ చేసిన కేవలం సంకల్పం మాత్రాన అనుగ్రహించే దేవత